నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకుందాం. అంతేకాకుండా ఎస్ఎస్టీ మరియు డీడీ టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకు మరియు ఎలాంటి టోకెన్ లేని ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ అనేది కూడా తెలుసుకుందాం. మరియు తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్కి సంబంధించి ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేది ఇస్తున్నారు, ఈ రోజు టికెట్లు మిగిలి ఉన్నాయా, కంప్లీట్ అయిపోయాయా అనే వివరాలన్నీ కూడా ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. సో ఎవరైతే శ్రీవారి భక్తులు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు సుమారుగా స్వామివారి దర్శనానికి 1 నుంచి 2 గంటల సమయం అయితే పడుతుందండి. ఇక ఎస్ఎస్టీ దివ్య దర్శన టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. టోకెన్ లేని సర్వదర్శనానికి 8 గంటల సమయం అయితే పడుతుంది. ఇక ఎలాంటి టోకెన్ లేని ఈ సర్వదర్శనానికి వైకుంఠంలోని 7 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నటువంటి భక్తులు. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో సాధారణంగా ఉన్నటువంటి భక్తుల యొక్క రద్దీ. నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య 64,080 మంది కాగా, నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 25,773 మంది. నిన్నటి రోజు స్వామివారి హుండీ ఆదాయం 2.66 కోట్లు. ఇక తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కనుక చూసామంటే ఈ రోజుకి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోవటం అనేది జరిగిందండి. ఈరోజు టికెట్లు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి టికెట్స్ అనేటివి కూడా ఈరోజే ఇవ్వటం అనేది జరుగుతుంది. అవి కూడా కంప్లీట్ అయిపోయాయంటే కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారు. మీ యొక్క ఆధార్ కార్డు యొక్క ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీవారి మెట్టు మార్గాలలో మీరు ఈ ఆఫ్లైన్ టికెట్స్ అనేది తీసుకోగలరు. తరువాత ఎవరైతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లల్ని తీసుకువెళ్తున్నారో అటువంటి వారికి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళడానికి అనుమతిస్తున్నారండి. మధ్యాహ్నం 2 గంటల పైన నుంచి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడం లేదు. కనుక మీరు ఆ సమయానికి కనుక తిరుపతికి చేరుకున్నారు అంటే కనుక వాహనాల ద్వారా తిరుమలకి వెళ్ళడం మంచిది. అదేవిధంగా 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలకు ఎటువంటి టికెట్ అనేది అవసరం లేదండి. డైరెక్ట్ మీరు దర్శనానికి అయితే తీసుకువెళ్ళొచ్చు. సో ఇవన్నీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శన అప్డేట్స్. మరి రేపటి అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.